2 గంటలకు బయలుదేరినాం మనం దర్శనానికి బయలుదేరినాం అన్నమాట. 5 గంటలకు టెంపుల్ ఓపెన్ ఉంటుంది కాబట్టి బయలుదేరినాం. ఇప్పుడు ఇంకో కిలోమీటర్ ఉంది ఇక్కడ నుంచి. కిలోమీటర్ వెళ్ళి లైన్లో నిలబడితే 5 గంటలు 6 గంటలు పట్టింది దర్శనానికి. చలి ఘోరంగా చలి పెడుతుంది. ఇంకా తప్పదుగా పోవాలిగా. ఆ దర్శనం చేసుకొని మళ్ళీ కిందికి ఇంక వెళ్ళిపోవాలి డౌన్కి. ఈరోజు స్నానం చేసినాం వేడి నీళ్ళతోనే చల్లగా. 100 రూపాయలు వేడి నీళ్ళు, 100 రూపాయలు వాటర్ బాటిల్, 100 రూపాయలు ఛాయ్ 30 రూపాయలు. ఏదైనా అన్ని రేటే ఫుల్గా. సో ఇంక ఇప్పుడైతే బయలుదేరినాం. ఇంకొక 20 నిమిషాలు అయితే టెంపుల్కి చేరుకొని లైన్లో నిలబడితే దర్శనం ఎప్పటికైతే చూడాలి. ఇక ఎంట్రీకి వచ్చినా అనుకుంటా లైన్లో నిలబడాలి. ఇంక పోయి అబ్బా వస్తుంది అని ఇంకా టెంపుల్ కనవాలి నాకే. కొంచెం ముందు పోతే కనబడుతుంది. అన్ని టెంట్లే, ఎక్కడ చూసిన టెంట్లు మొత్తం కూడా. టెంట్కి 500, స్నానం చేయడానికి 100 రూపాయలు, ఛాయ్కి 30 రూపాయలు, వేడి నీళ్ళ వరకు 100 రూపాయలు. ఏదైనా 100కి మించి 30కి మించి పైకే, కిందికి లేదనమాట. అది ఫస్ట్. 2 గంటలకు వచ్చినప్పుడు ఇంత లైన్ ఉంది. 1 గంట 2 గంటలు ఎటు వస్తే ఎంతమంది ఉండేటోళ్ళు. ఇంకెక్కడ పోవాలో కూడా తెలియదు అసలు నాకు. అసలు అంతమంది అది ఫస్ట్ ఉంది. ఆయన ఇలా ఇంతే ఉంది. పట్టు ఉంది ఆయన, ఇంకా అయిపోతలేదు. ఇంకా ఇప్పుడు అయిపోతుంది. నాలుగు గంటల తర్వాత దాదాపు వచ్చేసినాం దగ్గరికి. వీడు ముందు నిలబడ్డాము. ఇంకా ఇంతసేపులోనే నిలబడి చిరాకు లేచింది అసలు. కానీ తప్పదు, ఇంకా దర్శనం అయితే అయిపోయింది. దర్శనం అయిపోయింది. ఇప్పుడు 3-4 గంటలు పట్టింది. అయిపోయింది. పోతున్నాం, బయటకు వెళ్ళినాం. గంటలు పట్టింది దర్శనం. లోపల మాత్రం దూరం ఉంది బస్సు. లోపల అలవలేదుగా ఫోటో వీడియో తీసుకో. బయటే ఉంది. ఇటు నుంచి మళ్ళీ అటు ఫ్రంట్కి పోవాలి మనం. ముందు కూడా ఎట్లా కనబడుతున్నాను. కొంచెం ప్రశాంతంగా దర్శనం అయిన తర్వాత మంచిగా స్పర్శ దర్శనం అయింది. లోపల దోసుకొని రాత్రి బాగానే ఉంది. మిగతా అంతా ఓకే అమ్మా. ఎముకలు మామూలుగా లేదు, అది పైన ఇప్పుడు మస్తుంది కదా. బాగుంది. ఏదన్నా టెంపుల్ మస్తు కనబడుతుంది.
చెప్పులు తీసుకుని ఫస్ట్ షూ తీసుకోవాలి, తర్వాత అప్పటిదాకా మనం ఏం చేయలేం దాన్ని. షూ వేసుకున్నాక ఏమైనా చేస్తాం. ఇప్పుడు మస్తు కనబడుతుంది. మన ఫ్రెండ్ నుంచి కూడా తర్వాత తీసుకోవాలి. 2013లో వరదలు వచ్చినప్పుడు కాపాడింది ఈ రాయి. గుడికి వెనక పక్క ఉంటుంది ఇది. అందరూ ఇక్కడ ఏదో రూపాయి బిల్లులు అతికిచ్చి దండం పెట్టుకుని అందరూ ఫోటోలు తీశారు. ఎక్కడ ఖాళీ లేదు, ముందు ఖాళీ లేదు, వెనక ఖాళీ లేదు, పక్కన ఖాళీ లేదు, ఎక్కడ ఫుల్ బిజీ ఉంది. వేసిన ప్రజలు జనాలు ఉన్నప్పుడు దేవుడు దిగేటప్పుడు తీసుకున్నాను. అటు పక్క ముందు పక్క अच्छा अच्छा ये मंदिर में आया ना तो कोई वीडियो कॉल करूँ इसी के दिखाएगा और लगा चलो ठीक వచ్చినంత లైన్. ఇప్పుడు మనం ఫ్రంట్ సైడ్కి వెళ్తున్నాము. ఫ్రంట్ సైడ్ కూడా మార్చడం అందరు ఏడా చూసినా జనం జనం జనమే ఉంది. తీసుకుపోతే పోతేనేమో చలి పెడుతుంది, తీస్తేనేమో చలి పెడుతుంది. ఇదంతా లైన్ ఇదైనా తిరిగి తిరిగి వచ్చింది. మొత్తం జనమే ఉన్నది. ముందు కనీసం ఫొటోస్ వీడియో తీసుకునే టైం లేదు. మాడిపోయింది మొహం అంత కాబట్టి సరిగ్గా లేదు. ఇది ఫ్రంట్ సైడ్ లో ప్లేస్ మస్తు. అంతే జనం ఉన్నారు. మంచి నీళ్ళు కాలం ముందుకు వెళ్దాం అన్నా కూడా ముందుకు వచ్చేసినాం, కానీ ముందుకు వెళ్దాం అన్నా కూడా పెద్దగా మొత్తం అసలు అక్కడి నుంచి అక్కడి వరకు అందరు ఫోటోలు వీడియోలు తీసుకునే వాళ్ళే ఉన్నారు. అందుకే మనం కొంచెం దూరం నుంచి లొకేషన్ మంచిగా తీసుకొని కొంచెం ముందుకు పోదాం అన్నా కూడా మొత్తం ఎక్కడ అసలు కనీసం ఫోటో దిగుదాం అన్నా కూడా లేదు. కానీ దర్శనం అయితే మంచిగా, అది ఒక్కటి చాలా హ్యాపీ. ఈ టైంలో కాకుండా నవంబర్ సెప్టెంబర్ టైంలో వస్తే ఖాళీగా ఉంటాం కావచ్చు కొంచెం. ఆ టైం బెస్ట్ టైం అనుకోండి ఇక్కడికి రావడానికి. ఈ టైంలో ఈ వర్షం, ఈ జారుడు పెద్ద ప్రాబ్లం ఏం కాలే, కానీ ఓకే. సపరేట్ గా మనం వీడియో తీసుకున్నప్పుడు ఏడ తిరుగుతాం మనం. కంప్లీట్ ఆగరాదు అతి చదవరాదు ఆగలేదా మనం ఏం చేయలేము. బయలుదేరుతుంది ఇంకేం చేస్తే మనసుతో ఇదే బాగా. ఈ ఎండ వాన ఎండ కొడుతుంది ఇటు నుంచి పోయి తీసుకోవచ్చు, కానీ ఈడ జనం ఈడ ఫోటో తీసుకోవాలి జనమే. ఇక మన యాత్ర కిందికి బయలుదేరాలి కూడా. తప్పదు ఇంక బయలుదేరితే కాబట్టి అక్కడ ఉంది. మొదలెడదాం మళ్ళీ ప్రయాణం 16 కిలోమీటర్లు. చలో అక్కడికి ఉందో
ఇదంతా లైన్ అండి. మన పొద్దున నుంచి నడుచుకుంటూ వచ్చినాను. అక్కడి నుంచి రోడ్డు నుంచి అక్కడికో ఉంది. ఇదంతా లైన్, ఇంత పొడవు ఉంది లేదు. వీళ్ళందరికి ఎప్పుడు దర్శనం అవుతుందో ఏమో. ఈ మొత్తం టెంట్లు, బేస్ క్యాంపులు. ఇందాక పొద్దున అటు నుంచి వచ్చినాం, ఇటు నుంచి వచ్చినాం. ఇట్లనే వచ్చినాం. అట్లా కాదు, అది వేరే క్యాంప్ సైట్. ఇదంతా లొకేషన్. आओ सर कौन है आपके అక్కడ హెలికాప్టర్ వస్తుంది. అలా దిగుతుంది, పోతుంది. అంతే, మనం ఇట్లా పడి మనుషులకి వెళ్ళి వెళ్ళిపోవాలి. వస్తుంది కదా లొకేషన్. టెంపుల్ ఉంది కానీ అక్కడికి పోయేంత ఓకే మనకు లేదు. అంత పైకి స్టెప్స్ ఎక్కి పోవాలంటే ఇంకే ఇక మన వల్ల ఇప్పటికే అవ్వట్లేదు. ఇంకేడ వద్దని అక్కలేదు. ఇది మనం ఇలా పడిపోవాలి ఇప్పుడు జనాలకి. చిన్నగా చూసుకుంటే ఏం చేస్తా, తప్పదు మరి. ఇలా అసలు ఖాళీ లేదు, ఇలా పడిపోవాలి. ఏం చేస్తాం. చలో.